ఎగిలివారంగా 4 గొట్టంగా అనుకుంటా. మా రేకుల మీద దడదడదడని ఒకటే సౌండు. ఆయనతో కోతలొచ్చినాయా ఏంది అని కిటికీ తీసి బయటికి చూస్తే ఏముంది, దొడ్డు దొడ్డు చినుకులు. ఆన చంపిందనుకో రాదుండ్రి. వామ్మో, ఈ ఆన అప్పటిదాకా అట్లనే పడితే నేను ఇలా ఆఫీస్కి పోయినట్టే అని అనుకున్నా. జర్రంతా గర్వీయంగానే దెబ్బ దెబ్బ తయారై ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన. ఇక అప్పుడు చూడాలన్నా సామిరంగా పట్నం అందాలు ఏమన్నున్నాయా. ఎగిలివారంగా అందుకుంది వాన పట్నాన్ని పొట్టు పొట్టు చేసిందనుకో రాదుండ్రి. పొద్దాక ఇయ్యర మయ్యర దంచుడే దంచుడు. మొగులు మొత్తం మబ్బులు పట్టింది. ఇక పట్నంలో ఆన పడితే తిప్పలు చిన్నగుంటాయా, చినుకు పడితే చిత్తడైనాయే. రోడ్ల మీద యాడ చూసినా కాలువలే, మోరీలు బొయ్యమని వంగుతున్నాయి. మోరీలు కలిసే పరిస్థితి లేని కాడ చిన్న చిన్న కుంటలు తయారైనాయి. కొన్ని జాగలల్లా పోలీసోళ్ళే తిప్పల పడి నీళ్లకు తవ్వసాపు చేస్తుండ్రు. అడుగు తీసి అడుగేద్దామంటే ఏడ గుంతలున్నాయో తెలియకుంటుంది. ఇక రోడ్ల మీద ట్రాఫిక్ కష్టాలైతే చెప్పలేకుంటున్నాయి. గంటల కమానం రోడ్ల మీదనే ఉండాల్సి వస్తుంది. ఇక ఒగొగ తాన గాలి దుమారాలకు కరెంటు తంబాలు కూడా కూలినాయి. అగో ట్రాన్స్ఫారం కూలి కింద పడ్డది. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే సరిపోను పనుంది. ఇంకో 2-3 రోజులు ఇట్లనే కొట్టచ్చునట ఆనలు. కాబట్టి మీరైతే పైలంగా తిరుగుండ్రి.